నమస్కారం. ఈరోజు మనము ఒక చాలా సీరియస్ చట్టం గురించి మాట్లాడుకుందాం. పిల్లలను వదిలేయడం గురించి. అయితే భయపడకండి. క్లిష్టమైన చట్టపరమైన పదజాలాన్ని పక్కనపెట్టి ఒక సింపుల్ కథతో దీన్ని చాలా సులభంగా అర్థం చేసుకుందాం. ఈ ప్రశ్న మనస్సును కలిచివేస్తుంది కదూ. ఈరోజు మన చర్చకు ఇదే కేంద్రబిందువు. ఇదేదో ఊహించి అడుగుతున్న ప్రశ్న కాదు. నిజ జీవితంలో చాలామంది ఎదుర్కొనే ఒక క్లిష్టమైన సమస్య. సరే, దీనికి సమాధానం తెలుసుకోవడానికి రామయ్య, సురేష్ అనే ఇద్దరు గ్రామస్తుల మధ్య జరిగిన ఒక సంభాషణలోకి వెళ్దాం. ఒక్కసారి ఊహించుకోండి. రామయ్య చాలా కంగారుగా, ఆందోళనతో సురేష్ దగ్గరికొస్తాడు. తన మనసులో ఉన్న ఆ పెద్ద భారాన్ని, ఆ ప్రశ్నను సురేష్ ముందు పెడతాడు. మరిప్పుడు సురేష్ ఆ చట్టాన్ని ఎలా వివరిస్తాడో చూద్దాం. ఓకే, దీన్ని కొంచెం విడమరిచి చూద్దాం. ఈ చట్టంలో 3 ముఖ్యమైన విషయాలున్నాయి. 1. బిడ్డ వయసు 12 ఏళ్ల లోపు ఉండాలి. 2. వదిలేసిన వ్యక్తి తల్లిదండ్రులు లేదా సంరక్షకులై ఉండాలి. 3. వారిని ఏదో ఒక ప్రదేశంలో వదిలేసి ఉండాలి. కాని వీటన్నింటికన్నా ఒకే ఒక్క పదం చాలా ముఖ్యమైనది. అదే ఈ చట్టానికి ప్రాణం లాంటిది. చూసారా, ఇక్కడ ఇదే అసలైన పాయింట్, ఉద్దేశ్యం. ఈ ఒక్క మాట మీదే ఈ చట్టం మొత్తం ఆధారపడి ఉంటుంది. ఆ పని వెనుక ఉన్న ఆలోచన ఏంటి? ఆ బిడ్డను ఇక ఎప్పటికీ వదిలించుకోవాలనే ఉద్దేశ్యపూర్వక నిర్ణయం ఉందా లేదా అన్నదే చట్టం చూస్తుంది. ఈ 2 ఉదాహరణలు చూస్తే మనకు ఆ ఉద్దేశమేంటో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సురేష్ చెప్పినట్టు బిడ్డను అమ్మమ్మ దగ్గరో లేదా నమ్మకమైన సంరక్షకుల దగ్గరో జాగ్రత్తగా వదిలి మళ్లీ వచ్చి చూసుకుంటారనే నమ్మకం ఉంటే అది నేరం కాదు. కాని అదే బిడ్డను ఒక రోడ్డు మీదో బస్టాప్లోనూ వదిలేసి ఇక నా బాధ్యత అయిపోయింది అని చేతులు దులుపుకుంటే అదే అసలైన నేరం. ఒక్క మాటలో చెప్పాలంటే, సెక్షన్ 93 కింద ఎవరినైనా దోషి అని చెప్పాలంటే ఈ 3 షరతులు తప్పకుండా రుజువు కావాలి. ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకపోయినా కేసు నిలబడదనమాట. సరే, ఇప్పటిదాకా బానే ఉంది. కాని ఇప్పుడు ఈ చట్టంలోని అత్యంత తీవ్రమైన, బాధాకరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. రామయ్య అడిగిన తర్వాతి ప్రశ్న మనల్ని ఈ చీకటి కోణం వైపు తీసుకెళ్తుంది. ఒకవేళ ఆ బిడ్డ చనిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? ఇక్కడ చట్టం చాలా స్పష్టంగా చెబుతోంది. ఒకవేళ బిడ్డను అలా వదిలేయడం వల్ల ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోతే అప్పుడు కేసు కేవలం వదిలేయడంతో ఆగదు. అది నేరుగా హత్య కేసుగా మారిపోవచ్చు. సెక్షన్ 93 ప్రకారం బిడ్డను ఉద్దేశపూర్వకంగా వదిలేసిన నేరానికి గరిష్టంగా 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. దానితో పాటు జరిమానా వెయ్యొచ్చు లేదా కొన్నిసార్లు 2 విధించవచ్చు. అయితే ప్రతి చట్టానికి మరో కోణం ఉంటుంది కదా. పిల్లల్ని రక్షించడానికి పెట్టిన ఈ చట్టాన్ని కొందరు ఆయుధంగా ఎలా మార్చుకుంటారో ఇప్పుడు చూద్దాం. చూడండి, కొన్నిసార్లు ఈ చట్టాన్ని ఎలా వాడుకుంటారంటే, విడాకులు తీసుకున్న జంటలు పిల్లల కస్టడీ కోసం గొడవ పడుతున్నప్పుడు ఒకరిపై ఒకడు తప్పుడు కేసులు పెట్టుకోవచ్చు. లేదా ఇంట్లో పనిచేసే ఆయాలతో గొడవలొచ్చినప్పుడు వాళ్లపై ఇలాంటి ఆరోపణలు చేయొచ్చు. ఇంకా దారుణం ఏంటంటే, ఎక్కడైనా రద్దీలో పొరపాటున బిడ్డ తప్పిపోతే దాన్ని కూడా ఉద్దేశపూర్వకంగా వదిలేశారు అని తప్పుడు రంగు పులిమి కేసు పెట్టొచ్చు. కోర్టులో ఇది నిరూపించబడకపోయినా ఆ ఆరోపణ వల్ల జరిగే నష్టం చాలా పెద్దది. మరి ఇలాంటి తప్పుడు ఆరోపణలు ఎవరైనా ఎదుర్కొంటే అప్పుడు ఏం చేయాలి? తమను తాము ఎలా కాపాడుకోవాలి? దీనికి ఒక స్పష్టమైన వ్యూహముంది. దాని గురించిప్పుడు మాట్లాడుకుందాం. అన్నింటికన్నా ముఖ్యమైన మొదటి అడుగు ఇదే. వదిలేయాలనే ఉద్దేశం లేదని నిరూపించడానికి వెంటనే యాక్షన్ తీసుకోవాలి. బిడ్డ కనపడట్లేదని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలి. మీరు చేసిన కాల్స్, వెతికిన ప్రదేశాలు, వీటన్నింటినీ ఒక రికార్డులా ఉంచుకోవాలి. ఇవన్నీ మీ ఆందోళనను, బాధ్యతను నిరూపిస్తాయి. ఏం జరిగిందో ఒక ఆర్డర్లో చెప్పడం చాలా ముఖ్యం. బిడ్డ ఎప్పుడు తప్పిపోయింది, ఆ క్షణం నుండి మీరు ఏం చేశారు, ఎవరెవరికి ఫోన్లు చేశారు, ఎక్కడెక్కడ వెతికారు, ప్రతిదీ సమయంతో సహా రాసుకోవాలి. ఇది ఉద్దేశపూర్వకంగా వదిలేశారు అనే ఆరోపణను బలంగా తిప్పికొడుతుంది. ఇవి మీ నిర్దోషిత్వాన్ని బలంగా నిరూపించే ఆధారాలు. చుట్టుపక్కల చూసిన వాళ్ల మాటలు, సీసీటీవీ ఫుటేజ్, మీ పిల్లల స్కూల్ రికార్డులు ఇవన్నీ మీ వాదనకు బలాన్నిస్తాయి. ఇది పొరపాటున జరిగిందే కాని కావాలని చేసిన నేరం కాదని నిరూపిస్తాయి. కొత్త చట్టాల గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. భారతీయ న్యాయ సంహిత అంటే BNS లోని సెక్షన్ 93
పాత ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీలోని సెక్షన్ 317కి అచ్చమైన కాపీ లాంటిది. పేరు మారిందంతే, కానీ చట్టం, దాని సారాంశం, శిక్షలు అన్నీ అవే. ఎలాంటి మార్పు లేదు. అసలు ఈ చట్టం ఎందుకింత బలంగా ఉందే? ఇది కేవలమేదో రాసిపెట్టిన రూల్ కాదు. మన రాజ్యాంగంలో దీనికి మూలాలున్నాయి. ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి బిడ్డకు బ్రతికే హక్కుంది, భద్రంగా జీవించే హక్కుంది. పిల్లలను వదిలేయడమంటే ఆ హక్కును ప్రమాదంలో పడేయడమే. అందుకే మన రాజ్యాంగం పిల్లలను కాపాడాల్సిన బాధ్యతను ప్రభుత్వానికప్పగించింది. ఇక మన చర్చ చివరికి వచ్చేసింది. ఇదంతా విన్న తర్వాత మనం గుర్తుంచుకోవాల్సిన అస్సలు నీతి ఏంటో తెలుసుకోవడానికి మళ్ళీ ఆ గ్రామస్తుల సంభాషణ దగ్గరికి వెళ్దాం. ఒక బిడ్డను వదిలేయడమంటే కేవలం బాధ్యతను వదిలించుకోవడం మాత్రమే కాదు. అది ఒక చిన్నారి ప్రాణాన్ని ప్రమాదంలో పడేయడం. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, ఇది ఒక ప్రాణంతో ఆడుకోవడం లాంటిది. ఆ ప్రమాదం ఎంత తీవ్రమైనదో చట్టం విధించే శిక్ష కూడా అంతే కఠినంగా ఉంటుంది. ఒకవేళ ఆ ఘోరం జరిగి ఆ బిడ్డ ప్రాణం పోతే అప్పుడు కేసు సెక్షన్ 93తో అస్సలు ఆగదు. ఇది ఈ చట్టంలోని అత్యంత భయంకరమైన హెచ్చరిక. చివరగా ఈ చట్టం మనకు నేర్పేది ఇదే: గొప్ప మాటలు చెప్పినంత మాత్రాన ఎవరూ మంచివాళ్లైపోరు. మనకంటే బలహీనుల పట్ల, ముఖ్యంగా చిన్నపిల్లల పట్ల మనం తీసుకునే బాధ్యతే మన నిజమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. సరే, ఈ చర్చను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఈ చట్టాలు, శిక్షలు పక్కన పెడితే మన సమాజంలో బలహీనుల పట్ల, ముఖ్యంగా పిల్లల పట్ల మనందరి అసలైన బాధ్యత ఎలా ఉండాలి? దీని గురించి మనమందరం ఒక్కసారి ఆలోచించాలి.